ఈరోజు అపర ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే, విష్ణువుకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో, అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే గంగా స్నానం చేస్తే చాలా మంచిది. అయితే గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేయాలి. అలా చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అపర ఏకాదశి రోజు విష్ణువు విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేస్తే మనోభీష్టాలన్నీ అతి త్వరగా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మీ గృహంలో పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్నట్లయితే గంగాజలంతో అభిషేకం చేయండి. అపర ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించవలసిన ఏకాదశి. గృహంలో పాదరస లక్ష్మీదేవి ఉంటే పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి కూడా గంగాజలంతో అభిషేకం చేయటం ద్వారా మనోభీష్టాలు అతి త్వరగా నెరవేర్చుకోవచ్చు. అయితే విష్ణుమూర్తి విగ్రహం లేని వాళ్ళు గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చామంతి పూలతో మల్లె పుష్పాలతో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి పూజ చేయాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన చిత్రపటానికైనా లేదా లక్ష్మీనారాయణల చిత్రపటానికైనా తులసి దళాలతో పూజ చేయాలి. పుష్పాలలో చామంతి పూలు, మల్లెపూలతో పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు జపించాల్సిన మంత్రం ద్వాదశాక్షర మంత్రం. అపర ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చదువుకుంటూ పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శుభము లాభము త్వరగా చేకూరుతాయి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి. విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా శుభము లాభము చేకూరతాయి. అలాగే అపర ఏకాదశి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది. పాలు, పెరుగు, బియ్యము, వస్త్రాలు వీటిలో ఏవైనా దానం ఇచ్చినా కూడా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే చక్కెర పొంగలి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో కానీ దేవాలయంలో కానీ చక్కెర పొంగలి నివేదన చేసి ఆ చక్కెర పొంగలి ఇతరులకు పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే అపర ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నట్లయితే పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే విష్ణు కృపకు పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణువుకు సంబంధించిన ద్వాదశాక్షర మంత్రం జపించేటప్పుడు కూడా తులసి మాలికను ధారణ చేసి కానీ తులసి మాలికతో జపం చేస్తూ కానీ ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అపర ఏకాదశికి ఉన్న ముఖ్యమైన ఆహార నియమం వెల్లుల్లిని ఆహారంలో స్వీకరించకూడదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ నియమం పాటిస్తూ ఇలా విష్ణువుని పూజించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శుభము లాభము చేకూరతాయి.